హలో అందరికీ. ఈరోజు వీడియోలో మనము సీటెడ్ పేపర్ 2 సైన్స్ కంటెంట్‌లోని భాగంగా క్లాస్ 8 రిప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ టాపిక్ నేర్చుకుందాము. ఓకే. మన ఛానల్‌లో క్లాస్ 6థ్, 7థ్, 8థ్ సీటెడ్ పేపర్ 2 సైన్స్ కంటెంట్‌కి సంబంధించిన ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌లోని టాపిక్స్ చాలా వరకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ సైన్స్ పెడగాజీ సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్‌లో ఉంది. ఆ వీడియోస్ యొక్క ప్లేలిస్ట్‌ని నేను కింద లింక్ చేసి పెడతాను. ఒకవేళ మీరు చూడనట్టయితే చెక్ చేయండి. ఓకే. సో నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. అసలు రిప్రొడక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. నేమ్‌లోనే ఉంది రీప్రొడక్షన్. ప్రొడక్షన్ అంటే పుట్టించడం. అంటే అలా ఇండివిజువల్స్ నుండి సేమ్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్స్‌ని పుట్టించడంనే రీప్రొడక్షన్ అని అంటాము. హ్యూమన్ బీయింగ్స్ కదా! మనం ఏం చేస్తాం, మళ్ళీ కొత్త హ్యూమన్ బీయింగ్స్‌ని పుట్టిస్తాం కదా! ఆ ప్రాసెస్‌ని మనము రీప్రొడక్షన్ అని అంటాము. 2 టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ సెక్షువల్ రిప్రొడక్షన్ అండ్ అనదర్ టైప్ ఈజ్ ఎసెక్షువల్ రిప్రొడక్షన్. ఫస్ట్ మనము సెక్షువల్ రిప్రొడక్షన్ గురించి నేర్చుకుందాం. సెక్షువల్ రిప్రొడక్షన్ గురించి నేర్చుకున్న తర్వాత ఎసెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటంటే, ఈ సెక్షువల్ రిప్రొడక్షన్‌లో మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అనేవి ఫ్యూజ్ అవుతాయి. సో ఎప్పుడైతే మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఫ్యూజ్ అవ్వడం వల్ల కొత్త ఇండివిజువల్స్ పుడతాయో ఆ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్‌ని సెక్షువల్ రిప్రొడక్షన్ అని అంటాము. ఓకే. సో ఈ గ్యామెట్స్ అనేవి ఎక్కడి నుంచి ఫార్మ్ అవుతాయంటే, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి ఈ గ్యామెట్స్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మనము మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ గురించి నేర్చుకుందాము. ఫస్ట్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్‌లో ఏ పెయిర్ ఆఫ్ టెస్టిస్, స్పెర్మ్ డక్ట్స్ అండ్ ఏ పెనీస్ ఉంటాయి. ఓకే. ఏముంటాయి మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్‌లో? టెస్టిస్ ఉంటాయి. అంటే ఒక పెయిర్ అంటే 2 టెస్టిస్‌లు ఉంటాయి, 2 స్పెర్మ్ డక్ట్స్ ఉంటాయి అండ్ ఒక పెనీస్ ఉంటది. ఈ పార్ట్స్ అనేవి మనకి మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్‌లో కనిపిస్తది. ఓకే. సో ఈ టెస్టిస్ అనేవి మేల్ గ్యామెట్స్‌ని ప్రొడ్యూస్ చేస్తది. గ్యామెట్ నేమ్ వచ్చేసి స్పెర్మ్స్. అర్థమైంది కదా! టెస్టిస్ అనేవి మేల్ గ్యామెట్స్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ మేల్ గ్యామెట్స్‌ని మనం ఏమంటున్నాం? స్పెర్మ్స్ అంటున్నాము. మరి టెస్టిస్ ఎన్ని స్పెర్మ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తదంటే, మిలియన్స్ ఆఫ్ స్పెర్మ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటది. అండ్ స్పెర్మ్ సైజ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటది. అండ్ ఈచ్ స్పెర్మ్‌లో మనకి 3 పార్ట్స్ కనిపిస్తాయి. వన్ ఈజ్ హెడ్, మిడిల్ పీస్ అండ్ ఏ టెయిల్. అండ్ ఈ ఒక్క స్పెర్మ్‌ని మనము సింగిల్ సెల్ లాగా కన్సిడర్ చేస్తాము. ఆ సింగిల్ సెల్ బ్రతకాలంటే దానికి కొన్ని సెల్ కాంపోనెంట్స్ కావాలి కదా! సో ప్రతి ఒక్క స్పెర్మ్‌ని దానికి కావాల్సిన సెల్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈచ్ స్పెర్మ్‌ని మనము సింగిల్ సెల్ లాగా కన్సిడర్ చేస్తాము. అండ్ స్పెర్మ్‌లో ఏమేం పార్ట్స్ ఉంటాయి? హెడ్, మిడిల్ పీస్ అండ్ టెయిల్. టెయిల్ ఏమో స్విమ్ చేయడానికి హెల్ప్ చేస్తది. అండ్ మిడిల్ పీస్‌లో మైటోకాండ్రియా ఉంటది. సో మైటోకాండ్రియాని మనం ఏమంటాం? పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటాం. అండ్ హెడ్‌లో మనకి న్యూక్లియస్ అనేది ప్రెజెంట్ అయి ఉంటది. ఓకే. అర్థమైంది కదా స్పెర్మ్ యొక్క పార్ట్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్. ఇప్పుడు మనము ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ గురించి నేర్చుకుందాం. ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్‌లో ఏ పెయిర్ ఆఫ్ ఓవరీస్, ఓవిడక్ట్స్. ఈ ఓవిడక్ట్స్‌ని మనము ఫెలోపియన్ ట్యూబ్స్ అని కూడా అంటాము. యూట్రస్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్. ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్‌లో ఓవరీస్, ఓవిడక్ట్స్, యూట్రస్ అనేది ప్రెజెంట్ అయి ఉంటది. మరి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తదంటే, ఫీమేల్ గ్యామెట్స్‌ని ప్రొడ్యూస్ చేస్తది. ఈ ఫీమేల్ గ్యామెట్స్‌ని మనం ఏమంటామంటే ఓవా అని అంటాము. ఈ ఓవాని మనం ఎగ్స్ అని కూడా అంటాము. సో ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్‌లో మనకి ఓవరీస్, ఓవిడక్ట్ అండ్ యూట్రస్ ఉంది కదా! సో ఈ 3 పార్ట్స్‌లో ఏ పార్ట్ అనేది ఫీమేల్ గ్యామెట్స్‌ని ప్రొడ్యూస్ చేస్తదంటే, ఓవరీ అనే పార్ట్ ఫీమేల్ గ్యామెట్స్‌ని ప్రొడ్యూస్ చేస్తది. ఆ ఫీమేల్ గ్యామెట్స్‌ని మనం ఏమంటాం? ఓవా ఆర్ ఎగ్స్ అని అంటాము. సో స్పెర్మ్ లాగానే ఎగ్ కూడా ఒక సింగిల్ సెల్. అండ్ ఆ సెల్‌కి కావాల్సిన యూజువల్ సెల్ కాంపోనెంట్స్ అనేవి ఆ ఎగ్‌లో ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. ఓకే. అర్థమైంది కదా! ఫీమేల్ హ్యూమన్ బీయింగ్ ఎవ్రీ మంత్ ఓవరీ నుంచి ఒక సింగిల్ మెచ్యూర్డ్ ఎగ్‌ని రిలీజ్ చేస్తది. ఈ ఓవరీ ఆ సింగిల్ మెచ్యూర్డ్ ఎగ్‌ని ఎక్కడ రిలీజ్ చేస్తది? ఓవిడక్ట్ ఆర్ ఫెలోపియన్ ట్యూబ్‌లోకి రిలీజ్ చేస్తది. అర్థమైంది కదా ఇక్కడి వరకైతే? అండ్ యూట్రస్‌లో ఏమవుతదంటే బేబీ డెవలప్‌మెంట్ అనేది జరుగుద్ది. మరి
ఓవిడక్టర్ ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏం జరుగుతుందని మీకు డౌట్ వస్తుంది కదా. ఈ ఓవిడక్టర్ ఫెలోపియన్ ట్యూబ్లో మనకి ఫర్టిలైజేషన్ అనేది జరిగి జైగోట్ ఫామ్ అవుతుంది. ఈ జైగోట్ అనేది డివైడ్ అవుతూ వచ్చి యూట్రస్ వాల్స్కి అటాచ్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఓవరీ ఏం చేస్తుంది, ఫీమేల్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఫీమేల్ గ్యామెట్స్ అనేవి ఓవిడక్ట్లోకి ఓవరీ రిలీజ్ చేస్తుంది. అండ్ యూట్రస్లో ఏమవుతుంది, ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. ఓవిడక్ట్లో ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అర్థమైంది కదా మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ గురించి. నెక్స్ట్ మనము ఫర్టిలైజేషన్ గురించి నేర్చుకుందాము. ఫర్టిలైజేషన్ గురించి నేర్చుకునే ముందు ఈ నోట్ చూద్దాము. హ్యూమన్ బీయింగ్స్ ఎగ్ అనేది చాలా చిన్న సైజులో ఉంటుంది, వేరే ఆస్ట్రిచ్ ఎగ్ అనేది లార్జెస్ట్ ఎగ్. ఓకే, ఎగ్ సైజ్ అనేది డిఫరెంట్ యానిమల్స్లో వ్యారీ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఫర్టిలైజేషన్ గురించి నేర్చుకుందాం. సో ఫర్టిలైజేషన్ అంటే నథింగ్ బట్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్. మేల్ గ్యామెట్ అయిన స్పర్మ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్లో ఉన్న ఓవరీ ఏం చేస్తుంది, ఓవా ఆర్ ఎగ్ని రిలీజ్ చేస్తుంది. ఓకే, సో ఈ స్పర్మ్ అండ్ ఓవా అనేది ఫ్యూజ్ అవ్వడం వల్ల మనకి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఈ ప్రాసెస్ని మనం ఏమంటాము, ఫర్టిలైజేషన్ అని అంటాము. ఓకే, రీప్రొడక్షన్లో ఫర్టిలైజేషన్ అనేది ఫస్ట్ స్టెప్. ఓకే, సో ఈ ఫర్టిలైజేషన్లో అసలు ఏమవుతుందంటే స్పర్మ్లో ఉన్న న్యూక్లియస్ అనేది అండ్ ఓవా లోపల ఉన్న న్యూక్లియస్ అనేది ఫ్యూజ్ అయ్యి మనకి జైగోట్ ఆర్ ఫర్టిలైజ్డ్ ఎగ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మేల్ న్యూక్లియర్ ఓవా న్యూక్లియర్ రెండు ఫ్యూజ్ అవుతున్నాయి కదా. సో ఈ జైగోట్లో మనకి మేల్ నుంచి స్పర్మ్ వస్తుంది కాబట్టి మేల్ క్యారెక్టరిస్టిక్స్, ఓవా అనేది ఫీమేల్ ఇండివిజువల్ నుండి వస్తుంది కాబట్టి ఈ ఫీమేల్ ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఈ జైగోట్లో కనిపిస్తుంది. సో ఈ జైగోట్ అనేది ఫర్దర్గా డెవలప్ అవ్వడం వల్ల ఆఫ్ స్ప్రింగ్స్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ ఆఫ్ స్ప్రింగ్స్లో మనకి బోత్ మదర్ అండ్ ఫాదర్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, సో ఈ ఫర్టిలైజేషన్ అనేది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో అవుతుంది. ఆ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఉన్న ఓవిడక్ట్స్ రీజన్ ఆర్ ఫెలోపియన్ ట్యూబ్లో ఈ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అర్థమైంది కదా ఫర్టిలైజేషన్ గురించి. నెక్స్ట్ మనము ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ గురించి నేర్చుకుందాము. సో ఫర్టిలైజేషన్ ఎప్పుడైతే ఫీమేల్ బాడీ లోపల జరుగుతుందో ఆ టైప్ ఆఫ్ ఫర్టిలైజేషన్ని మనం ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అంటాము. ఈ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అనేది హ్యూమన్స్, కౌస్, డాగ్స్ అండ్ హెన్స్లో చూస్తాము. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ అనేది ఫీమేల్ బాడీకి బయట జరుగుద్దో అలాంటి ఫర్టిలైజేషన్ని ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అంటాము. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అనేది మోస్ట్ కామన్లీ ఈ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అనేది అక్వాటిక్ యానిమల్స్లో కనిపిస్తుంది. లైక్ ఫిష్, స్టార్ ఫిష్, ఫ్రాగ్ ఎక్సెట్రా. ఈ యానిమల్స్లో మనకి ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్కి ఎగ్జాంపుల్ ఏమని చెప్పాను, ఫ్రాగ్ అని చెప్పాను కదా. సో ఈ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అనేది ఫ్రాగ్లో ఎలా జరుగుద్ది అనేది ఇక్కడ చూద్దాం. స్ప్రింగ్ ఆర్ రెయినీ సీజన్లో ఫీమేల్ ఫ్రాగ్స్ ఏం చేస్తాయంటే హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ని లే చేస్తుంది. ఓకే, సో ఈ ఫీమేల్ ఫ్రాగ్ ఎగ్స్ని పెడుతుంది కదా, ఆ ఎగ్స్ చుట్టూ ఒక జెల్లీ లాగా కవర్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇక్కడ పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను చూడండి. సో ఈ ఎగ్స్ చుట్టూ ఉన్న జెల్లీ ఏం చేస్తుందంటే ఆ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ని హోల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఆ జెల్లీ ఆ ఎగ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఫీమేల్ ఫ్రాగ్ ఎప్పుడైతే ఎగ్స్ని లే చేస్తుందో ఆ ఎగ్స్ దగ్గరికి మేల్ ఫ్రాగ్ వచ్చి స్పర్మ్స్ని డిపాజిట్ చేస్తుంది. ఓకే, సో ఇలా స్పర్మ్స్ని ఎప్పుడైతే మేల్ ఫ్రాగ్ డిపాజిట్ చేస్తుందో ఆ ఎగ్ అండ్ స్పర్మ్ అనేది ఫ్యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఫర్టిలైజేషన్ అనేది ఫ్రాగ్స్లో జరుగుతుంది. సో ఇక్కడ ఫర్టిలైజేషన్ అనేది ఫీమేల్ బాడీ బయట జరిగింది కదా, అందుకే ఫ్రాగ్స్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్కి ఎగ్జాంపుల్. అర్థమైంది కదా. నెక్స్ట్ మనము డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో గురించి నేర్చుకుందాం. సో ఎంబ్రియో అనేది ఎలా డెవలప్ అవుతుందంటే ఎప్పుడైతే స్పర్మ్ అండ్ ఎగ్ అనేది ఫ్యూజ్ అవుతుందో అప్పుడు ఏం ఫామ్ అవుతుంది అని చెప్పాను, జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. ఎక్కడ ఫామ్ అవుతుంది, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఉన్న ఫాలోపియన్ ట్యూబ్స్లో ఈ జైగోట్ అనేది ఫామ్ అయిన తర్వాత అది స్లోగా ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ నుంచి మూవ్ అవుకుంటూ వస్తుంది. సో అది మూవ్ అవుతూ వస్తున్న క్రమంలో ఈ జైగోట్ రిపీటెడ్గా డివైడ్ అయ్యి ఒక బాల్ ఆఫ్ సెల్స్ని ఫామ్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే ఎంబ్రియో అంటాము. సో ఈ ఎంబ్రియో అనేది ఇప్పుడు యూట్రస్ యొక్క వాల్స్లోకి ఎంబెడ్ అయిపోతుంది.
అర్థమైందా? స్పర్మ్ అండ్ ఎగ్ అనేది ఫ్యూజ్ అయ్యి జైగోట్ ఫామ్ అయింది. ఈ జైగోట్ ఎక్కడ ఫామ్ అయింది? ఫాలోపియన్ ట్యూబ్స్లో ఫామ్ అయింది. ఈ ఫాలోపియన్ ట్యూబ్స్లో ఫామ్ అయిన జైగోట్ అనేది స్లోగా మూవ్ అవ్వుకుంటూ వస్తుంది, ఫాలోపియన్ ట్యూబ్స్ నుంచి బయటకు వస్తుంది. బయటికి వచ్చే క్రమంలో ఏమవుతుంది? జైగోట్ అనేది రిపీటెడ్గా డివైడ్ అయ్యి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఈ ఎంబ్రియో అనేది ఇప్పుడు యూట్రస్లోకి ఎంటర్ అయిన తర్వాత యూట్రస్ యొక్క వాల్స్లోకి ఎంబ్రియో ఎంబెడ్ అయిపోతుంది. దట్ ఈస్ నథింగ్, దట్ ఈస్ కాల్డ్ అస్ ఇంప్లాంటేషన్. ఓకే, ఈ ఎంబ్రియో ఇంకా ఫర్దర్గా డెవలప్ అవుతుంది కదా. సో అలా డెవలప్ అవుతున్న క్రమంలో ఏవి స్టేజ్లోనైతే ఈ ఎంబ్రియోకి బాడీ పార్ట్స్ అన్నీ కనిపిస్తాయి కదా, ఆ స్టేజ్ ఆఫ్ ఎంబ్రియోని మనం ఏమంటామంటే ఫీటస్ అని అంటాము. ఫీటస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ స్టేజ్ ఆఫ్ ఎంబ్రియో ఇన్ విచ్ బాడీ పార్ట్స్ ఆర్ ఐడెంటిఫైడ్. అంటే ఆ ఇండివిజువల్ యొక్క బాడీ పార్ట్స్ అనేది ఆ స్టేజ్ ఆఫ్ ఎంబ్రియోలో కనిపిస్తుంది. దాన్ని మనము ఫీటస్ అని అంటాము. ఫీటస్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అవుతుందో అప్పుడు ఆ మదర్ ఆ బేబీకి బర్త్ ఇస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో. అర్థమైంది కదా. నెక్స్ట్, జైగోట్ అనేది రిపీటెడ్గా డివైడ్ అయ్యి మనకి యూట్రస్లోకి వచ్చి యూట్రస్ యొక్క వాల్ లోపల ఎంబెడ్ అవుతుందని చెప్పాను కదా. సో ఇలా జైగోట్ అనేది రిపీటెడ్గా డివైడ్ అయ్యి ఎంబ్రియో ఫామ్ అవుతుంది కదా. అలా ఎంబ్రియో ఫామ్ అవుతున్నప్పుడు దాని చుట్టూ ప్రొటెక్టివ్ లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఎందుకంటే ఎంబ్రియోని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఓకే, సో ఇది ప్రతి ఒక్క ఇండివిజువల్లో ఇలాగే జరుగుద్ది. నెక్స్ట్ మనము హెన్ ఎగ్ గురించి నేర్చుకుందాము. సో హెన్లో ఎలాంటి టైప్ ఆఫ్ ఫర్టిలైజేషన్ జరుగుతుందని అనుకుంటున్నారు? హెన్లో ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ జరుగుద్ది. ఓకే, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఎగ్ బయటికి ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ జరుగుద్ది అంటే ఇక్కడ హెన్ అండ్ కాక్ మేట్ అయిన తర్వాత ఈ కాక్ దగ్గర నుంచి వచ్చిన స్పర్మ్స్ అనేవి హెన్ యొక్క ఎగ్ తోటి ఫ్యూజ్ అయ్యి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. జైగోట్ రిపీటెడ్గా డివైడ్ అయినప్పుడు ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది కదా. సో ఈ ఎంబ్రియో ప్రొటెక్టివ్ లేయర్స్ని ఫామ్ చేసుకుంటుందని చెప్పాను కదా ఇంతకుముందు హ్యూమన్ బీయింగ్స్లో. సో అలాగే హెన్ కూడా ఈ ఎంబ్రియో చుట్టూ ప్రొటెక్టివ్ లేయర్స్ని ఫామ్ చేసుకుంటుంది. అది ఎలా ఉంటుందంటే హార్డ్గా ఉంటాయి. ఓకే, నార్మల్ హ్యూమన్ బీయింగ్స్లోనేమో ఆ ప్రొటెక్టివ్ లేయర్స్ అనేవి థిన్గా ఉంటాయి. వేరాజ్ హెన్లో ఏమవుతుందంటే ఆ ప్రొటెక్టివ్ లేయర్స్ అనేవి హార్డ్ షెల్ లాగా ఉండడం వల్ల మనకి ఎగ్ చుట్టూ హార్డ్ షెల్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇలా హార్డ్ షెల్ ఫామ్ అయిన తర్వాత ఆ హెన్ ఎగ్స్ని లే చేస్తుంది. తర్వాత అది ఎప్పుడైతే 3 వీక్స్ ఎగ్స్ మీద కూర్చొని పొదుగుతుందో లో ఈ ఎంబ్రియో అనేది ఇంకా ఫర్దర్గా డెవలప్ అయ్యి చిక్గా మారుతుంది. దెన్ ఆ ఎగ్స్ అనేవి హ్యాచ్ అయ్యి చిక్స్ బయటకు వస్తాయి. ఓకే, అర్థమైంది కదా. వివి ప్యారస్ అండ్ ఓవి ప్యారస్ యానిమల్స్ గురించి నేర్చుకుందాం. వివి ప్యారస్ యానిమల్స్ అంటే నథింగ్ బట్ ఏవైతే యానిమల్స్ యంగ్ వన్స్కి బర్త్నిస్తాయో అలాంటి యానిమల్స్ని వివి ప్యారస్ యానిమల్స్ అంటాము. ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్. ఓవి ప్యారస్ యానిమల్స్ అంటే ఈ యానిమల్స్ అనేవి ఎగ్స్ని లే చేస్తాయి. ఓకే, ఓవా అంటే ఏంటి? ఎగ్. ఓకే, ఇక్కడ ఓవి అని ఉంది కాబట్టి ఈ ఓవి ప్యారస్ యానిమల్స్ ఏం చేస్తాయి? ఎగ్స్ని లే చేస్తాయి అని గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఓకే, వివి ప్యారస్ యానిమల్స్ ఏమో యంగ్ వన్స్కి బర్త్ ఇస్తే ఓవి ప్యారస్ యానిమల్స్ ఏం చేస్తాయి? ఎగ్స్ని లే చేస్తాయి. వివి ప్యారస్ యానిమల్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? హ్యూమన్ బీయింగ్స్. ఓవి ప్యారస్ యానిమల్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? బర్డ్స్, లిజర్డ్స్, ఇవన్నీ కూడా ఓవి ప్యారస్ యానిమల్స్కి ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ మనము మెటామార్ఫోసిస్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఎప్పుడైతే లార్వా అనేది అడల్ట్ లాగా డ్రాస్టిక్ చేంజెస్ త్రూ ట్రాన్స్ఫార్మ్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే మెటామార్ఫోసిస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్ లార్వా అయిన టాడ్పోల్ని చూడండి, అది ఎలా కనిపిస్తుంది? మనకి ఫిష్ లాగా కనిపిస్తుంది. బట్ ఈ లార్వా అనేది ఎప్పుడైతే అడల్ట్ లాగా మారుతుందో అప్పుడు ఫ్రాగ్ ఫామ్ అవుతుంది. ఫ్రాగ్ యొక్క టాడ్పోల్ లార్వాకి ఇంకా ఫ్రాగ్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? చాలా లార్జ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది కదా. దీన్నే మనం ఏమంటామంటే మెటామార్ఫోసిస్ అని అంటాము. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు, సిల్క్ వామ్. సిల్క్ వామ్ లార్వాని ఏమంటామని క్యాటర్ పిల్లర్ అంటాం. ఈ లార్వా అనేది అడల్ట్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు ఆ లార్వా బటర్ఫ్లై లాగా మారుతుంది కదా, అక్కడ కూడా డ్రాస్టిక్ చేంజ్ ఉంది కదా. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ని కూడా మనం మెటామార్ఫోసిస్ అని అంటాము. అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షువల్ రిప్రొడక్షన్. ఇప్పుడు ఎసెక్షువల్ రిప్రొడక్షన్ గురించి నేర్చుకుందాం. సో సెక్షువల్ రిప్రొడక్షన్లో ఏమైంది? మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఫ్యూజ్ అవ్వడం వల్ల మనకి ఇండివిజువల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి ఆ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ని మనం సెక్షువల్ రిప్రొడక్షన్ అన్నాం. వేరాస్ సెక్షువల్ రిప్రొడక్షన్లో ఏమవుతుందంటే ఇలా మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ ఫ్యూజన్ అంటూ ఏమీ ఉండదు. ఒక సింగిల్ పేరెంట్ అనేది రిప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతే ఆ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ని మనం ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అని అంటాము. ఎసెక్షువల్ రిప్రొడక్షన్కి ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. వన్ ఈజ్ బర్డింగ్, అనదర్ వన్ ఈజ్ బైనరీ ఫిషన్. ఓకే,
ఫస్ట్ బడ్డింగ్ గురించి నేర్చుకుందాం. బడ్డింగ్ అనేది హైడ్రాలో జరుగుద్ది. సో ఈ బడ్డింగ్లో ఏమవుతుందంటే హైడ్రా నుంచి మనకి ఇలా స్మాల్ బల్జ్ ఆర్ ప్రొడ్యూట్మెంట్ అనేది వస్తుంది. ఈ ప్రొడ్యూట్మెంట్ అనేది ఫర్దర్గా డివైడ్ అయ్యి ఇలా గ్రో అవుతుంది, డాటర్ హైడ్రా లాగా గ్రో అవుతుంది. సో ఇలా డాటర్ హైడ్రా లాగా గ్రో అయిన తర్వాత ఈ హైడ్రా మదర్ హైడ్రా నుంచి డాటర్ హైడ్రా అనేది సపరేట్ అయిపోయి రెండు డిఫరెంట్ ఇండివిజువల్స్ లాగా మారిపోతాయి. సో ఈ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ని మనము బడ్డింగ్ అంటాము. నెక్స్ట్ బైనరీ ఫిషన్ గురించి నేర్చుకుందాం. బైనరీ ఫిషన్ అనేది మనం అమీబాలో చూస్తాము. సో అమీబా బాడీ ఈ విధంగా ఉంటుంది కదా. సో ఈ బైనరీ ఫిషన్లో ఏమవుతుందంటే న్యూక్లియస్ అనేది ఫస్ట్ డివైడ్ అవుతుంది. న్యూక్లియస్ అనేది టూ డాటర్ న్యూక్లియస్ లాగా డివైడ్ అయిన తర్వాత ఏమవుతుందంటే అమీబా యొక్క బాడీ కూడా డివైడ్ అయిపోయి టూ డాటర్ అమీబాస్ అనేవి ఈ మదర్ అమీబా నుంచి ఫామ్ అవుతుంది. ఓకే, ఈ టైప్ ఆఫ్ డివిజన్ని మనము బైనరీ ఫిషన్ అని అంటాము. బైనరీ ఫిషన్ అనేది మనం ఎక్కడ చూస్తాము? అమీబాలో చూస్తాము. అండ్ బడ్డింగ్ అనేది మనం హైడ్రాలో చూస్తాము. ఓకే, క్లియర్ కదా, అర్థమైంది కదా. సో దీస్ ఆర్ ద 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎసెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము స్టోరీ ఆఫ్ డాలీ ది క్లోన్ గురించి నేర్చుకుందాము. క్లోనింగ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ సెల్ ఆర్ లివింగ్ పార్ట్ ఆర్ కంప్లీట్ ఆర్గానిజం. అంటే ఒక సెల్ని ఎగ్జాక్ట్ కాపీగా ప్రొడ్యూస్ చేయడమైనా కానీ, ఒక లివింగ్ పార్ట్నైనా ప్రొడ్యూస్ చేయడము, ఆర్ కంప్లీట్ ఆర్గానిజంనైనా కానీ సేమ్గా ఎగ్జాక్ట్గా ప్రొడ్యూస్ చేయడంని మనం క్లోనింగ్ అంటాము. క్లోనింగ్ అనేది ఫస్ట్ టైము ఇయాన్ విల్మర్డ్ అనే అతను చేశాడు. ఓకే, సక్సెస్ఫుల్గా పర్ఫామ్ చేశాడు with his colleagues at the Roslin Institute in Edinburgh. సో రోజ్లిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడిన్బర్గ్లో ఇయాన్ విల్మర్ అనే అతని కొలీగ్స్ తోటి ఎనిమల్స్ మీద క్లోనింగ్ పర్ఫామ్ చేశాడు ఫస్ట్ టైం. ఓకే, అండ్ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఒక షీప్ అయిన డాలీని క్లోన్ చేశారు. డాలీ అనే షీప్ ఎప్పుడు పుట్టిందంటే 5th July 1996 రోజు ఆ క్లోనింగ్ ద్వారా డాలీని పుట్టించారు. ఓకే, ఇట్ ఈస్ ద ఫస్ట్ మ్యామల్ టు బి క్లోన్డ్. సో ఈ క్లోనింగ్ ప్రాసెస్లో డాలీని ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే ఫిన్ డార్సెట్ షీప్ అండ్ స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఈవ్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ ఫిన్ డార్సెట్ షీప్ దగ్గరికి వెళ్ళి దీని మ్యామరీ గ్లాండ్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఒక సెల్ని తీసుకున్నారు. ఓకే, తీసుకొని ఈ స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఈవ్ అనే షీప్ ఉంది కదా, దీని ఎగ్ని కూడా కలెక్ట్ చేసి దీని ఎగ్ లోపల ఉన్న న్యూక్లియస్ని తీసేసి ఈ ఫిన్ డార్సెట్ షీప్లో మ్యామరీ గ్లాండ్ యొక్క సెల్లో ఉన్న న్యూక్లియస్ని దీంట్లోకి పంపించారు, ఇన్సర్ట్ చేశారు. ఓకే, సో ఇప్పుడు ఈ ఎగ్లో ఎవరి న్యూక్లియస్ ఉంది? ఫిన్ డార్సెట్ షీప్ యొక్క మ్యామరీ గ్లాండ్లో ఉన్న సెల్ న్యూక్లియస్ అనేది దీంట్లో ఉంది కదా. సో ఇప్పుడు ఈ ఎగ్ని ఏం చేశారంటే ఈ స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఈవ్ లోపలికి పంపించేశారు. ఈ ఎగ్ని నార్మల్గా ఫర్టిలైజ్ చేసేసారు. ఓకే, స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఈవ్ డెలివర్ చేసిన షీప్ నేమే డాలీ. ఓకే, సో సర్ప్రైజింగ్లీ వీళ్ళు ఏం చూసారంటే ఈ డాలీ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఎగ్జాక్ట్గా ఫిన్ డార్సెట్ షీప్ లాగా ఉన్నాయి. ఇది ఎవరి నుంచి పుట్టింది? స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఈవ్ అనే షీప్ నుంచి పుట్టింది కదా. సో ఈవెంట్తో దీని నుంచి పుట్టినా కానీ ఈ డాలీ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఫిన్ డార్సెట్ షీప్ తోటి సిమిలర్గా ఉన్నాయి. ఎందుకంటే ఈ స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఈవ్ ఎగ్లో ఉన్న న్యూక్లియస్ని తీసేశారు, ఫిన్ డార్సెట్ షీప్ మ్యామరీ గ్లాండ్ సెల్లో ఉన్న న్యూక్లియస్ని దీంట్లో ఇన్సర్ట్ చేశారు. కాబట్టి డాలీ అనేది ఫిన్ డార్సెట్ షీప్కి సిమిలర్గా ఉంది. ఓకే, సో ఈ విధంగా సక్సెస్ఫుల్గా మనము డాలీని ఫిన్ డార్సెట్ షీప్ ఇంకా స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఈవ్ నుండి క్లోన్ చేశారు. ఓకే, ఈ డాలీ 2003 రోజు ఒక లంగ్ డిసీజ్ వల్ల చనిపోయింది. అండ్ ఈ డాలీ నార్మల్గా రిప్రొడక్షన్ ద్వారా చాలా షీప్స్కి బర్త్ ఇచ్చింది. సో ఈ డాలీ పుట్టిన తర్వాత చాలా అటెంప్ట్స్ చేశారు ఈ క్లోనింగ్ ప్రాసెస్ ద్వారా మ్యామల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్సక్సెస్ఫుల్, కొన్ని సక్సెస్ఫుల్ అయ్యాయి. సో దీనితో ఈ చాప్టర్ అయిన రిప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేసి చెప్తే డెఫినెట్గా ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ నాకు మోటివేషన్ ఇస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. ఓకే, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.